ఎక్కువ రాబడి తెచ్చే కంపెనీల్ని ఎలా గుర్తించాలి? ఇంట్రాడే రికమెండేషన్స్, పొజిషనల్ కాల్స్, లాంగ్ టర్మ్ బెట్స్, షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ పిక్స్. ఎక్స్పర్ట్ అనలిస్ట్ టీమ్ ఇచ్చే రికమెండేషన్స్ కోసం profityourtrade.in సబ్స్క్రైబర్ గా మారండి. స్మార్ట్ ఇన్వెస్టర్ అనిపించుకోండి. సబ్స్క్రిప్షన్ వివరాల కోసం 9505020443 నెంబర్ కు ఫోన్ చేయండి. profityourtrade.in అచ్చ తెలుగులో ఆర్థిక సమాచారం. profityourtrade.in సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి తిరిగి స్వాగతం. స్టాక్ మార్కెట్స్లో ప్రీ ఓపెనింగ్ సెషన్ పాజిటివ్గా ప్రారంభమైంది. ప్రస్తుతం 8995 దగ్గర నిఫ్టీ సుమారుగా 9000 పాయింట్లకు చేరువుగా ట్రేడ్ అవుతోంది. మేబీ ఇవాల్టి ట్రేడింగ్లో 9000 లెవెల్ను మనం చూడబోతున్నాం ఏదో ఒక సమయంలో. అండ్ ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ వీళ్ళు మన మార్కెట్లో ఒక కీలకమైన అంతర్భాగం. సో ఎఫ్పిఐస్ ఈ మధ్య మళ్ళీ ఇండియన్ మార్కెట్స్ పట్ల ఇంట్రెస్ట్ చూపించడం, మధ్యలో కొద్ది కాలం ఒక 2-3 నెలలు నవంబర్ డిసెంబర్ జనవరి ఈ 3 నెలలు కూడా మార్కెట్స్కి దూరంగా ఉండి మళ్ళీ ఫిబ్రవరి నుంచి బయింగ్ స్టార్ట్ చేశారు. సో అగ్రెసివ్గా ఈ మధ్య కొనుగోలు జరపడం చూస్తున్నాం. సో అయితే ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ లేదా ఎఫ్పిఐస్ లేదా ఎఫ్ఐఐస్ వీళ్ళు ఎక్కువగా కొనేది లార్జ్ క్యాప్ స్టాక్స్నే. అది ఇండెక్స్ బేస్డ్ స్టాక్స్ లైక్ రిలయన్స్ ఇండస్ట్రీస్ కావచ్చు, ఇన్ఫోసిస్, టీసీఎస్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, హెచ్డిఎఫ్సి, ఐటీసీ ఇటువంటి కంపెనీస్ని ఎక్కువ కొంటూ ఉంటారు. వాళ్ళ పోర్ట్ఫోలియోలో ఒక 70 to 80% ఆర్ మోర్ దాన్ దట్ ఈ కంపెనీలు ఇండెక్స్ బేస్డ్ స్టాక్స్ ఎక్కువగా ఉంటాయి. కానీ అసలు మిడ్ క్యాప్స్ జోలికి వాళ్ళు వెళ్ళకపోవడం అనేది కూడా వాళ్ళ పోర్ట్ఫోలియోస్కి కొంత తీరని నష్టాన్ని మిగిల్చిందని చెప్పుకోవచ్చు. లాస్ట్ 2 yearsలో ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ టాప్ ఫేవరెట్స్ ఒకసారి చూస్తే మనం హెచ్డిఎఫ్సి బ్యాంక్, హెచ్డిఎఫ్సి, ఇన్ఫోసిస్ ఇవి వాళ్ళ పోర్ట్ఫోలియోస్లో ఎక్కువగా ఉన్న స్టాక్స్ ఇవి. సో హెచ్డిఎఫ్సి బ్యాంక్ లాస్ట్ 2 yearsలో ఎంత రిటర్న్ ఇచ్చింది? ఓన్లీ 27% రిటర్న్ ఇచ్చింది. అలాగే హెచ్డిఎఫ్సి 0.5% రిటర్న్ ఇచ్చింది. సో లార్జ్ క్యాప్స్లో మన బ్లూ చిప్స్ అనుకుంటాం కదా, ఈ స్టాక్స్ లాస్ట్ 2 yearsలో చాలా అండర్ పెర్ఫామ్ చేశాయి. మేబీ ఇంకొక హొరైజన్ తీసుకుంటే మేబీ 3 years 4 years హొరైజన్ తీసుకుంటే బాగానే ఇచ్చి ఉండొచ్చు. బట్ 2 years రిటర్న్స్ తీస్తే మాత్రం హెచ్డిఎఫ్సి హ్యాస్ గివెన్ జస్ట్ 0.5%. అలాగే ఇన్ఫోసిస్ -10% రిటర్న్ ఇచ్చింది లాస్ట్ 2 yearsలో. అండ్ ఐసిఐసిఐ బ్యాంక్ -20% రిటర్న్. రిలయన్స్ ఇండస్ట్రీస్ లక్కీలీ ఈ మధ్య పెర్ఫామ్ చేస్తుంది కాబట్టి 2 yearsలో స్టాక్ హ్యాస్ గివెన్ 39% రిటర్న్. అలాగే టీసీఎస్ -10% రిటర్న్. ఐటీసీ 15% పాజిటివ్ రిటర్న్ ఇచ్చింది, అంటే లాభాన్ని ఇచ్చింది. టాటా మోటార్స్ 19% నష్టాన్ని మిగిల్చింది. అదే మిడ్ క్యాప్స్ కొన్ని ఒకవేళ ఎఫ్పిఐస్ కనుక కొని ఉంటే విచ్ ఆర్ బాట్ బై అవర్ డిఐఎస్ అంటే మన మ్యూచువల్ ఫండ్స్ కొన్న స్టాక్స్, చెన్నై పెట్రోలియం లాస్ట్ 2 yearsలో 385% రిటర్న్ ఇచ్చింది, ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టర్ సంబంధించిన కంపెనీ. ఏజిస్ లాజిస్టిక్స్ 344% పెరిగింది 2 yearsలో. జూబిలెంట్ లైఫ్ 333% పెరిగింది. దాల్మియా భారత్ 287%. ఎస్కార్ట్స్ ఇవన్నీ మంచి కంపెనీలు. మేబీ కొన్ని పెన్నీ స్టాక్స్, డబ్బా స్టాక్స్ కూడా పెరుగుతుంటాయి, బట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ క్వాలిటీ స్టాక్స్. సో ఎస్కార్ట్స్ 250% రిటర్న్ ఇస్తే రాజేష్ ఎక్స్పోర్ట్స్ 218%, క్యాన్ఫిన్ హోమ్స్ 209%, ఫోర్స్ మోటార్స్ 200%, వర్ధమాన్ టెక్స్టైల్స్ 158%, అలాగే ఆరతి ఇండస్ట్రీస్ 155% రిటర్న్ ఇచ్చాయి. సో ఇటువంటి స్టాక్స్లో ఒకవేళ ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ కూడా ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేస్తే ఏం జరుగుతుంది అనేది మనం ఊహించుకోవాల్సిన అవసరం లేదు. అవన్నీ కూడా ఇంకా మేబీ 1000% రిటర్న్స్ ఇచ్చినా కూడా మనం ఆశ్చర్యపోనవసరం లేదు. సో ఎఫ్పిఐస్ మిడ్ క్యాప్స్కి దూరంగా ఉండడం అనేది కొంతవరకు సేఫ్ ఫ్యాక్టర్ కూడా. వాళ్ళు కూడా వచ్చేస్తే ఇంకా మనం ఏ స్టాక్ కొనాలి? మనం కొనేందుకు స్టాక్స్ ఏమీలో మళ్ళీ రూపాయి, ₹1 15 పైసలు ఇటువంటి స్టాక్స్ జోలికే వెళ్లాల్సి వస్తుంది. సో మిడ్ క్యాప్స్ పవర్ ఏంటనేది దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. సో స్టే ఇన్వెస్టెడ్ అండ్ కీప్ ఇన్వెస్టింగ్ ఇన్ గుడ్ మిడ్ క్యాప్ కంపెనీస్. దట్ ఈస్ ది మంత్ర యాజ్ ఆఫ్ నౌ. ఇంకా ఇన్వెస్టర్స్ పంపించిన మెయిల్స్ తీసుకుందాం. సీతారాం మెయిల్ పంపించారు. ప్రైమా ప్లాస్టిక్స్ అనే షేర్ లాంగ్ టర్మ్ కోసం ఎలా ఉంటుంది, కొనుక్కోవచ్చా? Yeah, I think last 1.5 year it is also a 3 to 4 bagger and Prima Plastics is one of the top 5 manufacturers of seating systems, especially plastic chairs వీటిలో
సుప్రీం ఇండస్ట్రీస్, నీల్కమల్, విమ్ప్లాస్ట్ ఇటువంటి వాళ్ళ లీడర్స్ అయితే సెకండ్ రంగ్లో ఐ థింక్ ప్రైమా ప్లాస్టిక్స్ ఆక్యుపైజ్ నెంబర్ 1 పొజిషన్. సో ఇండియాలో కూడా వాళ్ళది ఎక్స్పాన్షన్ బాగానే ఉంది. ఇదే కాకుండా సెంట్రల్ అమెరికాలో వాళ్ళు నాన్ ప్రాఫిటబుల్ కంపెనీస్ని అమ్మేసి ఐ థింక్ టుడే దే ఆర్ కాన్సన్ట్రేటింగ్ టోటలీ ఆన్ సీటింగ్ సిస్టమ్స్ అండి. ఎస్పెషలీ మనకి జిఎస్టీ ఇంట్రడ్యూస్ అయిన తర్వాత వీళ్ళకి విదిన్ ద కంట్రీ మూవ్మెంట్ ఆఫ్ గూడ్స్ అనేది డెఫినెట్లీ మల్టిపుల్ టాక్సేషన్ లెవెల్స్ పోతాయి కాబట్టి వాళ్ళ ఎక్స్పాన్షన్ అండ్ డెట్ బాగా మేనేజ్ చేశారండి వీళ్ళు. కాబట్టి ఇది ఆల్మోస్ట్ అబౌట్ 12-18 monthsలో 60-70 రూపీస్ నుంచి ఒంగోలులో ఒక ప్లాంట్ ఉంది. ఇటువంటి ప్లాంట్స్ చాలా తొందరగా పెట్టచ్చండి, ఎందుకంటే జస్ట్ దే నీడ్ ఏ ఫ్యూ మెషిన్స్. సో డెఫినెట్లీ ప్రైమా ప్లాస్టిక్స్ ఓవర్ ద నెక్స్ట్ 1 or 2 years విల్ డూ వెల్. కాకపోతే ఇది ఎక్స్ట్రీమ్లీ స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ మనం లాస్ట్ 2 yearsలో చూసాం కాబట్టి ఒక 2 or 3 ప్రైస్ పాయింట్స్లో చిన్న కంపెనీస్ కాబట్టి చిన్న చిన్న ఒడిదుడుకులు వచ్చినా కొద్దిగా స్ట్రాంగ్ సెల్లింగ్ చూడొచ్చు. బట్ అదర్వైజ్ ఇట్స్ ఎ గుడ్ కంపెనీ, యూ కెన్ గో అండ్ బై. వెల్ మేనేజ్డ్ కంపెనీ, గుడ్ బ్యాలెన్స్ షీట్, ఎక్స్పాన్షన్ కూడా బాగానే ఉంది కాబట్టి విత్ 10-15% కరెక్షన్ యూ కెన్ బై ఇన్ 2 price points. చిన్న ఈక్విటీ. సో 100 రూపాయల నుంచి లాస్ట్ 1 yearలో 250 వరకు వెళ్ళి ఇప్పుడు అరౌండ్ 229 సమీపంలో ఉంది. మేబీ కరెక్షన్స్ వచ్చినప్పుడు యూ కెన్ బై దిస్ కంపెనీ. ఓంకార్ అడుగుతున్నారు, ఎస్ బ్యాంక్ ఫ్యూచర్స్ సెల్ చేశారు 1457లో, అలాగే ఎస్ బ్యాంక్ 1450 పుట్ కూడా సెల్ చేశారు. ఎక్స్పైరీ వరకు వెయిట్ చేయొచ్చా? ఎస్ బ్యాంక్ చాలా స్ట్రాంగ్ ఉంది. లాస్ట్ సిరీస్లో బాగా స్ట్రాంగ్ ఉంది. ప్లస్ ఈ సిరీస్లో మొదట్లో కొంచెం వీక్ ఉన్నా కూడా మళ్ళీ నిన్నటి రోజు బాగా పెరిగిందండి. అయితే ఇప్పుడు ఎస్ బ్యాంక్ 1460, 1480 లెవెల్స్ అనేది బాగా రెసిస్టెన్స్ లెవెల్. కాబట్టి మీ షార్ట్ని మీరు అంటే మీ షార్ట్ సెల్ ఏదైతే ఉందో దాన్ని హోల్డ్ చేయండి. ఒక డిప్ వచ్చినప్పుడు 1440, 1426 ఆ లెవెల్స్ దాకా రావచ్చు. అవి వచ్చినప్పుడు మీరు కవర్ చేయండి. ఏదైనా కొంచెం ఈ లెవెల్లో బ్యాంక్స్ ఆగవచ్చు, అంటే కంటిన్యూ ర్యాలీ చూసాము. నేను రోజు కొంచెం వీక్నెస్ కనపడ్డాయి కాబట్టి ఈరోజు రేపట్లో ఇది 1480 క్రాస్ కాకపోతే మీరు కంటిన్యూ చేసి ఒక డిప్లో మీరు ఎగ్జిట్ కానీ ఏదైనా కూడా ఎవ్రీ డిప్లో బై చేసే స్టాక్ అండి ఇది. కాబట్టి ఎంత తొందరగా మీరు ఎస్ బ్యాంక్ని క్లోజ్ చేసుకుంటే అంత మంచిది. ప్లస్ మార్కెట్స్ చాలా బులిష్ ఉన్నాయి, అది కూడా గమనించండి. శ్రీ కిరణ్ అడుగుతున్నారు, హెచ్ఓవి సర్వీసెస్, రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ ఈ రెండు ఉన్నాయి, హోల్డ్ చేయొచ్చా? చూడండి, ఆర్ఈసీ మీరు హోల్డ్ చేయండి. ఆర్ఈసీ ఒక మధ్యలో కరెక్షన్స్ వస్తున్నా కూడా మళ్ళీ చాలా స్ట్రాంగ్ బౌన్స్ బ్యాక్, లాంగ్ టర్మ్ ట్రెండ్ అనేది ఆర్ఈసీలో ఇంకా కొనసాగుతుంది. ప్లస్ డివిడెండ్ కూడా ఇచ్చే కంపెనీ, ఫండమెంటల్స్ అన్ని కూడా బాగున్నాయి కాబట్టి ప్రస్తుతానికి హోల్డ్ చేయండి. ఇక్కడ నుంచి ఇది 180, 186 షార్ట్ టర్మ్కి, ఇన్వెస్ట్మెంట్కి అయితే ఈవెన్ 200 రూపీస్ కూడా క్రాస్ అయ్యే అవకాశం ఉంది నెక్స్ట్ 1.5 yearలో. హెచ్ఓవి గురించి అడిగారు, ఇది కూడా మీరు హోల్డ్ చేయండి. అయితే ఇది దీనికన్నా మీరు దీంట్లో ఎందుకంటే రీసెంట్గా 130 లెవెల్స్ నుంచి నాన్ స్టాప్గా కంటిన్యూగా ర్యాలీ చూసాము కాబట్టి ఈ లెవెల్లో కొంచెం ప్రాఫిట్ బుక్ చేసుకోవడం మంచిదండి. ఈ కౌంటర్లో ప్రాఫిట్ బుక్ చేసుకోమని చెప్తాను. చాలా ఓవర్ బాట్లో ఉంది, ఫండమెంటల్స్ కూడా అంత అనుకూలంగా ఉన్నాయితే నేను అనుకోను కాబట్టి ప్రాఫిట్ బుక్ చేసుకోమని చెప్తాను. వెంకట్ అడుగుతున్నారు, బయోకాన్ 500 రూపాయలు కొంటే ఇప్పుడు 1062 అయింది. బ్లూ స్టార్ 363లో కొన్నారు, 552 అయింది. ప్రాఫిట్స్ బుక్ చేసుకోవచ్చా? ఐ థింక్ కొద్దిగా ప్రాఫిట్స్ అయితే డెఫినెట్లీ బుక్ చేయాలండి. బయోకాన్ యూఆర్ ఆల్మోస్ట్ మేకింగ్ అబౌట్ 100% ప్రాఫిట్స్ కాబట్టి అబౌట్ 25-30% ఆఫ్ ద స్టాక్ అమ్మండి. ఎందుకంటే విల్ హ్యావ్ ఆపర్చునిటీ టు బై అదర్ స్టాక్స్. మనకి ఆపర్చునిటీ కాస్ట్ అనేది కూడా ఇటువంటి బుల్ మార్కెట్లో ఉంటే కొద్దిగా లిక్విడిటీ ఉంటే మంచిదే. సిమిలర్లీ బ్లూ స్టార్ యూ కెన్ వెయిట్ టిల్ మేబీ మార్చ్ క్వార్టర్ రిజల్ట్. బ్లూ స్టార్ విల్ కంటిన్యూ టు డూ వెల్, ఎందుకంటే మనకి రాబోయేది ఎక్స్ట్రీమ్లీ హాట్ సమ్మర్ అని ఆల్రెడీ మనకి ఐఎండి నుంచి సంకేతాలు అందుతున్నాయి. So Blue Star is one of the strongest leaders in air conditioning systems, not only domestic industrial but ఇతరత్ర అన్నిట్లో కూడా ఉన్నారండి. Biocon I think definitely it has outperformed all the pharmaceutical sector and the market also. So కొద్దిగా Bioconలో ప్రాఫిట్ బుక్ చేయండి. బ్లూ స్టార్లో 31st March రిజల్ట్స్ వచ్చాక సీజన్ ఆర్ ఈవెన్ మేబీ జూన్ రిజల్ట్స్ దాకా ఉంచి అక్కడ కొద్దిగా ప్రాఫిట్ బుక్ చేయండి. రాజశేఖర్ అడుగుతున్నారు, పిఐ ఇండస్ట్రీస్, హికాల్, నవీన్ ఫ్లోరైన్ ఈ మూడిట్లో 10% లాస్లో ఉన్నారు. సెకండ్ ప్రైస్ పాయింట్లో కొనుక్కోవచ్చా ఇవి? మీరు సెలెక్ట్ చేసుకున్న స్టాక్స్ అన్ని హికాల్లో మంచి కంపెనీ అండి. ఫండమెంటల్గా అటు ఫార్మాలో ఉన్నారు, తర్వాత అగ్రో కెమికల్స్లో ఉన్నారు. ఈవెన్ ఫార్మాలో కూడా వీళ్ళు నార్మల్ డ్రగ్స్ కాకుండా కొన్ని స్పెషాలిటీ డ్రగ్స్లో ఉన్నారండి. మీరు దీన్ని హికాల్ని హోల్డ్ చేయండి. ఎవరి డిప్లో కూడా బై చేయడానికి స్టాక్ ఈ ప్రైస్లో మీరు కొనుక్కొని అయితే ఇమీడియట్గా పెరుగుతుందని చెప్పలేము కాబట్టి మీరు ప్రస్తుతానికి మీరు ఎవరి డిప్లో కరెక్షన్లో కనుక్కోమంటారు. నవీన్ ఫ్లోరైడ్ కూడా మంచి కంపెనీ అండి. ఇవన్నీ కూడా మంచి వాటిలో ఉన్నాయి కాబట్టి మీరు యావరేజ్ కూడా చేసుకోండి. స్లోగా కరెక్షన్స్లో యావరేజ్ చేసుకోమని చెప్తాను. ఏఎస్ రెడ్డి హెచ్పిసిఎల్ కొన్నారు 563లో, ఇంకా కొనుక్కోవచ్చు, యాడ్ చేసుకోవచ్చా? డెఫినెట్లీ అండి. అంటే హెచ్పిసిఎల్, బీపీసీఎల్, ఇండియన్ ఆయిల్ ఇవన్నీ కూడా దే ఆర్ గోయింగ్ టు హ్యావ్ ఎ ఫెంటాస్టిక్ ఫ్యూచర్ ఓవర్ ద నెక్స్ట్ 2-3 years అండి. ఒకవేళ మర్జర్స్ అవన్నీ జరిగినాగానే రీసెంట్లీ మనకి వార్తలు వచ్చాయి ఓఎన్జీసీ అండ్ హెచ్పిసిఎల్ మర్జర్ కావచ్చు అని.
బట్ అగైన్ ఇట్ విల్ బికమ్ ఇంటిగ్రేటెడ్ కంపెనీ. ఆ రేషియో వచ్చిన తర్వాత ప్రాబబ్లీ దేర్ కెన్ బి సమ్ అడ్జస్ట్మెంట్ ఈ రెండు స్టాక్ ప్రైజెస్లో కానీ. బట్ ఓవరాల్గా మనకి రీసెంట్ టైమ్స్లో ఈవెన్ క్రూడ్ కూడా అంత స్ట్రాంగ్గా లేదు. ఇన్ఫ్యాక్ట్ క్రూడ్ ఈస్ ఫాలోయింగ్. సో ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ఎస్పెషల్లీ హెచ్పిసిఎల్కి అది దోహదపడుతుంది. ఇట్స్ గోయింగ్ టు గెట్ స్ట్రాంగర్. తప్పకుండా మీరు హెచ్పిసిఎల్ కొనండి. ఇఫ్ దేర్ ఇస్ అ 5-7% ఫాల్ సెకండ్ ప్రైస్ పాయింట్లో కొనుక్కోండి. రమేష్ కాసన అడుగుతున్నారు, సెంచరీ టెక్స్టైల్స్ 827లో, వ్యాబ్కో 5,566 రూపాయల్లో, ఉజ్జీవన్ ఫైనాన్షియల్స్ 455లో కొన్నారు. లాస్ట్ 6 monthsగా హోల్డ్ చేస్తున్నారు. ఇంకొక 1 year హోల్డ్ చేయొచ్చా? అన్డౌటెడ్లీ అండి, ఐ థింక్ ద చాయిస్ ఈస్ గుడ్. వ్యాప్కో సబ్స్టాన్షియల్ కరెక్షన్ అయిన తర్వాతనే మీరు కొన్నారు. వ్యాప్కో ఈజ్ వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ ప్లేయర్స్ ఇన్ ఏబిఎస్ సిస్టమ్స్ అండి, యాంటీ బ్రాకింగ్ సిస్టమ్స్లో. అండ్ మనకి April 1st, 2017 నుంచి కొత్త నార్మ్స్ వస్తాయి మనకి కమర్షియల్ వెహికల్స్ ఎస్పెషలీ కంప్లీట్లీ ఎయిర్ కండిషన్ క్యాబిన్స్ అండ్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్స్లో ఏబిఎస్లో వ్యాప్కో ఈజ్ ఎ లీడర్. సో తప్పకుండా ఇట్స్ టీవీఎస్ గ్రూప్ కంపెనీ అండి. సో ఐ థింక్ ఇన్ మై ఒపీనియన్ మీరు కొన్న స్టాక్స్ డెఫినెట్లీ ఇంకో 1 year కంటిన్యూ చేయొచ్చు అన్నారు. ఓవర్ ద నెక్స్ట్ 1 or 2 years తప్పకుండా కంటిన్యూ చేయొచ్చండి. కానీ అవుట్ సైజ్ ప్రాఫిట్స్ కనుక వస్తే తొందరగా కొద్దిగా ప్రాఫిట్ బుక్ చేయండి. మేబీ 10-20% or 30% ఆఫ్ ద స్టాక్. తర్వాత ఒక కాలర్ లైన్లో ఉన్నారు, జితేంద్ర బెంగళూరు నుంచి. హలో. హలో, గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్, అడగండి జితేంద్ర. సార్, ఈ సన్ ఫార్మా ఇప్పుడు కొంచెం అప్ ట్రెండ్ లో ఉంది కదా సార్, అంటే కొంచెం వస్తుంది. నాది 720లో ఉంది, ఇప్పుడు యావరేజ్ చేసుకోమంటారా? కొంచెం ట్రెండ్ స్టార్ట్ అయినట్టుంది. అండ్ ఇవాళ సార్ డల్గా ఉన్నారు. నేను డల్గా ఉన్నానా? కొంచెం ఎప్పుడు నవ్వుతా ఉండేవాళ్ళు షోలో, ఇవాళ అదే అనిపించింది అంతే. ఏం లేదండి, బాగానే ఉన్నాను. ఓకే, ఫైన్. యా, థ్యాంక్ యూ. అడగండి, సన్ ఫార్మాలో ఏంటి ఏమన్నా బ్రేక్అవుట్ వచ్చే ఛాన్స్ కనిపిస్తుందా? ఆల్రెడీ కొంచెం వచ్చినట్టు మనం అనుకోవచ్చు అండి. ఎందుకంటే లాస్ట్ మనకి నేను అంటే లాస్ట్ వీక్లో కూడా చెప్పడం జరిగింది, ఈ సిరీస్లో సన్ ఫార్మా కొంచెం పెరగవచ్చు, మనం 640 ఆ లెవెల్స్లో కూడా బై కాల్ ఇవ్వడం జరిగిందండి. అయితే ఈ లెవెల్లో 680 అనేది దాటింది కాబట్టి ఇంకో 720 వరకు వెళ్ళొచ్చు. అయితే సన్ ఫార్మా అనేది మనం చూస్తున్నాం ర్యాలీస్ సక్సెస్ఫుల్గా అంటే కంటిన్యూ కావట్లేదండి. మళ్ళీ మధ్యలో బ్రేక్స్ రావడం, తర్వాత నెగిటివ్ న్యూస్ రావడం ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వోలటాలిటీ అయితే ఉండొచ్చు. నెక్స్ట్ టార్గెట్ అయితే 720-740 లెవెల్స్ వరకు వెళ్ళొచ్చండి. కాబట్టి ఎవరి డిప్లో కూడా బై చేయండి. ఈ సిరీస్లో ఇది బాగా పెరిగే అవకాశం ఉంది. 720-740 లెవెల్స్ కూడా టెస్ట్ చేసే అవకాశం మనం రూల్ అవుట్ చేయలేము. ఫ్యూ మంత్స్ కోసం అయితే సన్ ఫార్మా అని ఎవరి డిప్లో అప్ టు 660 వరకు కరెక్షన్ వస్తే బై చేయమని చెప్తానండి. తర్వాత బెంగళూరు నుంచి మరో కాలర్ శివ లైన్లో ఉన్నారు. హలో. హలో, గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి, అడగండి శివ. నేను 1 year బ్యాక్ ఇనిషియల్ గా మ్యూచువల్ ఫండ్స్ లో ఒక 20,000 ఇన్వెస్ట్ చేశాను. అయితే ఇంకా ఒక 6 months బ్యాక్ నుంచి షేర్స్ లో ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేశాను. ఓకే. ఇక్కడ మ్యూచువల్ ఫండ్స్ ఒక 20% ప్రాఫిట్స్ లో ఉన్నాయి. వెరీ గుడ్. అవి ఎగ్జిట్ అయిపోయి షేర్స్ లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చా లేదంటే ఉంచుకోవచ్చా? అవి లేదా కంటిన్యూ చేయండి. ఇఫ్ దే ఆర్ పెర్ఫార్మింగ్ వెల్, వై టు అన్నెసరీ కమ్అవుట్ అండ్ మళ్ళీ డైరెక్ట్గా ఈక్విటీస్లో ఇన్వెస్ట్ చేయటం. సో మ్యూచువల్ ఫండ్స్ అనేవి ఎక్స్పర్ట్ ఫండ్ మేనేజర్స్ మేనేజ్ చేసే ఫండ్స్ అవి. సో తప్పకుండా అందులో ఉండండి. మీరు ఏదైనా ఫ్రెష్ మనీ ఇన్వెస్ట్ చేయాలి, మంచి ఐడియాస్ ఉన్నాయి, ఇన్వెస్ట్మెంట్ ఐడియాస్ అనుకుంటే అప్పుడు వేరే అదనపు డబ్బుని ఇందులో ఇన్వెస్ట్ చేసే ప్రయత్నం చేయండి. అండ్ కీప్ ఇన్వెస్టింగ్. ఒకసారి ఇన్వెస్ట్ చేసి వదిలేయకూడదండి. ఎప్పుడు స్టాక్ మార్కెట్స్లో కంటిన్యూస్గా ఇన్వెస్ట్ చేస్తూ ఉండాలి. అండ్ కొద్దిగా లిక్విడిటీని మెయింటైన్ చేస్తూ ఎక్కువ భాగం 80% వరకు స్టే ఇన్వెస్టెడ్. ఎప్పటికప్పుడు ఎస్ఐపిల పద్ధతిలో, అలాగే ఎప్పుడైనా లంసమ్స్ వచ్చినప్పుడు కూడా సిస్టమాటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్స్ ద్వారా అలా ఇన్వెస్ట్ చేస్తూ వెళ్తే సత్ఫలితాలు వస్తాయి. సో స్టే ఇన్వెస్టెడ్ అండి. డెఫినెట్గా ఫ్రెష్ మనీని కమిట్ చేస్తూ ఉండండి ఎప్పటికప్పుడు. తర్వాత మెయిల్ టీవీ గిరీష్ పంపించారు. విమ్టా ల్యాబ్స్ 84 రూపాయల్లో, రిలయన్స్ ఇండస్ట్రీస్ 497 రూపాయల్లో కొన్నారు. సో ఎటువంటి సలహా ఇస్తారు? హోల్డ్ చేయొచ్చా, సెల్ చేయొచ్చా? 10 years బ్యాక్ కొన్నారట రిలయన్స్ ఇండస్ట్రీస్ 497లో. మధ్యలో బోనస్ ఇష్యూ వచ్చింది అండ్ మంచి క్యాపిటల్ అప్రిసియేషన్ కూడా ఇప్పుడు చూస్తున్నాం. యా, డెఫినెట్లీ యూ షుడ్ కంటిన్యూ టు హోల్డ్ అండి. ఓపెనింగ్ రిమార్క్స్లోనే చెప్పారు ఈవెన్ వసంత్ గారు కూడా. ఆఫ్టర్ ఆల్మోస్ట్ హైటెస్ట్ ఆఫ్ 80 years స్టాక్ పర్ఫార్మెన్స్లో మనం స్టాక్ మార్కెట్లో పర్ఫార్మెన్స్ అనేది చాలా స్ట్రాంగ్గా చూస్తున్నాం. ఇంకొక మేజర్ రీజన్ గమనించాల్సింది ఏంటంటే లాస్ట్ 5 to 6 yearsలో వాళ్ళు దే బీన్ పోరింగ్ మనీ ఇంటూ రిలయన్స్ జియో. ఓన్లీ ఇన్పుటే ఉంది కానీ అవుట్పుట్ విల్ స్టార్ట్ ఫ్రమ్ April 1st. అంటే వాళ్ళు మానిటైజేషన్ ఆఫ్ దట్
మేజర్ వర్టికల్ ఆఫ్ బిజినెస్. సో డెఫినెట్లీ రిలయన్స్ ఇండస్ట్రీస్కి రాబోయే 1 or 2 yearsలో ఇట్స్ గోయింగ్ టు బి ఏ గ్రేట్ స్టాక్ టు ఓన్. సో ఇంతకాలం ఓపికతో ఉన్నారు, డెఫినెట్లీ మంచి ప్రాఫిట్లో ఉన్నా కానీ ఐ స్టిల్ థింక్ యూ షుడ్ కంటిన్యూ అండి. ప్రాబ్లీ 2017-18 రిలయన్స్ ఈజ్ గోయింగ్ టు లీడ్ ఈవెన్ ద మార్కెట్. సో ఆ కారణం వలన తప్పకుండా మిమ్మల్ని రిలయన్స్ హోల్డ్ చేయమని చెప్తానండి. భారత్ ఫైనాన్షియల్స్ 4% నష్టంతో ప్రారంభమైంది. మార్కెట్స్ ఫ్లాట్గా ఉన్నాయి, కొద్దిగా స్లైట్లీ పాజిటివ్ బయాస్ కనిపిస్తుంది. అదర్వైజ్ 8969 చాలా ఫ్లాట్గా మార్కెట్స్ ట్రేడ్ అవుతున్నాయి. బాంబే డైయింగ్ 6% పెరిగింది. అలాగే బ్యాంక్ నిఫ్టీ ఈజ్ ఫ్లాట్. వీగార్డ్ ఇండస్ట్రీస్, అదానీ పవర్, ఇటువంటి స్టాక్స్లో మనం లాభాలు చూస్తున్నాం. అండ్ సెన్సెక్స్లో గెయినర్స్ చూస్తే ఎస్బీఐ జస్ట్ ఫ్లాట్గా ఉంది, టాటా మోటార్స్ ఫ్లాట్గా ఉంది. మిడ్ క్యాప్స్లో సౌత్ ఇండియన్ బ్యాంక్ 2.7% పెరిగింది. అలాగే ఎన్టీపీసీ 0.6% పెరిగింది. టాటా స్టీల్ ఈజ్ డౌన్ బై 0.5%. బాంబే బర్మా ట్రేడింగ్ ఈ స్టాక్ పాజిటివ్గా ఉంది. అండ్ భారత్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ నిన్న ఒక కాన్ఫరెన్స్ కాల్లో 4.5% ఆఫ్ దేర్ లోన్ బుక్ బ్యాడ్ లోన్స్గా మారే అవకాశం ఉంది అంటూ వాళ్ళు చెప్పడం జరిగింది Q4లో. అందువలన స్టాక్లో కొంత సెల్లింగ్ చూస్తున్నాం. అదర్వైజ్ రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇవాళ కూడా పాజిటివ్గా ప్రారంభమైంది. టీసీఎస్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, హెచ్డిఎఫ్సి ఇవి గెయినర్స్ లిస్ట్లో ఉంటే ఇన్ఫోసిస్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఎల్ఎన్టీ, M&M ఇవి నష్టాల్లో ఉన్నాయి నిఫ్టీ స్టాక్స్లో. సో చాలా ఫ్లాటిష్ ఓపెనింగ్ మనం మార్కెట్స్లో చూస్తూ ఉన్నాం. బోత్ సెన్సెక్స్ అండ్ నిఫ్టీ రెండింటిది ఇదే పరిస్థితి. తర్వాత మెయిల్ నరసింహ పంపించారు, 2 లక్షల రూపాయలు నందన్ డెనిమ్లో ఇన్వెస్ట్ చేశారట. హోల్డ్ చేయొచ్చా, ఇంకా కొనుక్కోవచ్చా? అంటే నందన్ డెనిమ్ రీసెంట్గా కొంచెం వీక్గా ఉందండి, అంత పెద్దగా మనకి పెరగలేదు. ఒక క్వార్టర్ రిజల్ట్ బాగా రాని కారణంగా మనం చూసాం ఒకసారి డ్రాస్టిక్గా క్వార్టర్ రిజల్ట్ కొంచెం అటు సేల్స్ పరంగా అటు ప్రాఫిట్ పరంగా తగ్గింది. అయితే దాన్ని ఒకే క్వార్టర్ బాగాలేక కారణంగా మనం స్టాక్ని అంటే ఎగ్జిట్ కమ్మని చెప్పం. మీరు హోల్డ్ చేసుకోండి, ఫండమెంటల్స్ బాగానే ఉన్నాయి కాబట్టి హోల్డ్ చేసుకోండి. రీసెంట్ హైస్ నుంచి బాగా కరెక్ట్ అయింది, క్లోజర్గా 100 ఆ లెవెల్లో ఆగొచ్చు అండి. లెవెల్ అంటే 52 వీక్లో కూడా అదే, కాబట్టి క్లోజర్గా అక్కడ ఆగొచ్చు. అయితే ఇంకోటి నెక్స్ట్ క్వార్టర్ రిజల్ట్ బాగుంటే మళ్ళీ స్టాక్లో ర్యాలీ రావచ్చు. అయితే షార్ట్ టర్మ్ ప్లేయర్ అయితే మాత్రం ఈ మధ్యకాలంలో కొనుంటే మాత్రం మీరు ర్యాలీస్లో ఎగ్జిట్ కానీ ఓన్లీ ఇన్వెస్ట్మెంట్కే హోల్డ్ చేయండి. షార్ట్ టర్మ్ మాత్రం 124, 128 అయితే దాటి పెరగకపోవచ్చు అండి. సో నార్మల్ ఇన్వెస్టర్ సైకాలజీ ఈ స్టాక్లో రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. సో బాలాగారు ఒక 5-6 స్టాక్స్ చెప్పారు దీపావళికి. అందులో బాగా తక్కువ రేట్ ఉన్న స్టాక్ కాదని హడావుడిగా అందరూ దూరేశారు. అండ్ దూరిన తర్వాత బాగా ఢమాలు ఉంది స్టాక్ కాస్త. ఒక్కసారి కంగారు, ప్యానిక్, ఏం చేయాలి. సో 3 months కోసం చెప్పిన స్టాక్ కాదు అది. మేబీ ఆయన ఎప్పుడు కూడా సేఫ్గా 5 ఏళ్ళ పాటు పెట్టుకోండి అని చెప్తారు. సో 3 నెలలు 6 నెలలకి కొనుక్కునే వాళ్ళు దయచేసి అవాయిడ్ చేయండి. అండ్ లో ప్రైస్ అనగానే 100 రూపాయల్లో స్టాక్ ఉంది కదా అని చెప్పేసి కొంటే 200 కాకపోతుంది అన్నట్లు కొంటాం. ఎక్కువ మంది చేస్తాం, అదేమి మిమ్మల్ని ఎవరిని తప్పు పట్టడం కాదు ఇది. బట్ ఎక్కువ మంది లో ప్రైస్డ్ స్టాక్స్ పట్ల ఆసక్తి చూపిస్తుంటారు. అదే ఇప్పుడు రిలయన్స్ కొనుక్కొని 1300 అంటే గుండె జల్లుమంటుంది. అమ్మో కొనుక్కుంటే తగ్గిపోతుందేమో, 1000 రూపాయల కిందకు వచ్చేస్తుందేమో, ఇలాంటి అనుమానాలు పట్టి పీడిస్తూ ఉంటాయి. సో కొద్దిగా మనం ఆ సైకాలజీ మార్చుకోవాలి. లో ప్రైస్డ్ స్టాక్స్ని అదే పనిగా చేజ్ చేయడం మంచిది కాదు. అండ్ అలాగే కొన్నప్పుడు పేషెన్స్ కావాలి. కనీసం ఒక 1 year 2 years ఆ స్టాక్కి పెర్ఫామ్ చేయడానికి సమయం ఇవ్వాలి. అప్పుడు మంచి రిటర్న్స్ వస్తాయి, మంచి రిజల్ట్స్ వస్తాయి. సో ఈ అంశాన్ని అర్థం చేసుకోవాలి మనం. తర్వాత రమేష్ కాసన ఒక మెయిల్ పంపించారు. పీవైటీ సబ్స్క్రైబర్ అట ఆయన. అందులో వచ్చే ఐటమ్ రికమెండేషన్స్ ఏవైతే ఉన్నాయో, ఆ వ్యాసం ఏదైతే ఉంటుందో, రికమెండేషన్ సంబంధించిన రైటప్ ఏదైతే ఉంటుందో దాన్ని ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి సోషల్ మీడియా, వాట్సాప్, ఈమెయిల్ వీటన్నిటి ద్వారా ప్రచారం చేస్తారట. చేయకూడదండి. యాక్చువల్గా మనం అది కాన్ఫిడెన్షియల్గా ఆ సబ్స్క్రైబర్కి మాత్రమే ఉద్దేశించి మనం పంపించే ఐటమ్ అది. దాన్ని మీరు అందరికీ విశ్వవ్యాప్తంగా ప్రచారం చేస్తే మాకున్న సబ్స్క్రైబర్ బేస్ ఏమో ఇంతే కనిపిస్తుంది, అది ఎవరెవరికో వెళ్ళిపోతుంది, ఫ్రీగా వెళ్ళిపోతుంది కదా. మీకు ఒకవేళ మీరు చేయాలనుకుంటే మిమ్మల్ని మేము ఆపలేమనుకోండి. బట్ స్టిల్ ప్లీజ్ రిఫ్రైన్ ఫ్రమ్ డూయింగ్ దట్. మీరు సబ్స్క్రైబ్ చేశారు కాబట్టి పూర్తి ప్రయోజనాన్ని మీరే పొందండి, డబ్బులు మీరు కదా చెల్లించింది. తర్వాత హనుమాన్ అడుగుతున్నారు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండ్ కెనరా బ్యాంక్ కరెంట్ ప్రైస్లో కొనుక్కోవచ్చా షార్ట్ టర్మ్ కోసం? అంటే రెండు కూడా అది పాత మెయిల్. కొత్త మెయిల్లో మార్క్సన్స్ ఫార్మా కొన్నారు 50 రూపాయలు, చెంబల్ ఫెర్టిలైజర్స్ 79లో కొన్నారు. ఎక్కడ ఎగ్జిట్ కావాలి? మీరు పాత మెయిల్ పక్కనే కొత్త మెయిల్ రెండు కలిపి పంపిస్తున్నారు, దానివల్ల ఆ కన్ఫ్యూజన్ వచ్చింది. అంటే
చంబల్ ఫెర్టిలైజర్స్ మీరు ఎగ్జిట్ అనేది ప్రస్తుతానికి హోల్డ్ చేయండి అండి. ఇది ఈ మధ్యకాలంలో చాలా రోజుల తర్వాత కొంచెం బ్రేక్అవుట్ వచ్చి ఒక 72 లెవెల్ పైనే సస్టైన్ అవుతుంది. కొంచెం ఇప్పుడు షార్ట్ టర్మ్ డౌన్ ట్రెండ్ ఉంది, అయినా ఇది పెరగడానికి అవకాశం ఉంది. తర్వాత మళ్ళీ మాన్సూన్ బాగుంటే మళ్ళీ ఆ ర్యాలీలో ఇది టువర్డ్స్ 100 వైపు షార్ట్ టర్మ్ అయితే నెక్స్ట్ 3-4 నెలల కోసం అయితే మీరు టువర్డ్స్ 100 ఈవెన్ 100 కూడా క్రాస్ కావచ్చు అండి. ఎందుకంటే చాలా రోజుల తర్వాత ఇది బ్రేక్అవుట్ వచ్చింది. అయితే మార్క్స్ అండ్ ఫార్మా మాత్రం ఇది బ్రేక్అవుట్స్ వచ్చినా కూడా సస్టైన్ కాలేకపోతుంది. అయితే మన గ్లెన్ మార్క్ వాళ్ళ బ్రదర్ది ఇది ఫండమెంటల్స్ పరంగా అంత గొప్పగా ఉందైతే అనుకోనండి. ఇక్కడ వీళ్ళు చిన్న కంపెనీస్ మనకి యూరోప్లో తర్వాత ఆస్ట్రేలియాలో ఉన్నాయి. ఏదైనా కూడా ఇది కొంచెం స్పెక్యులేషన్ యాక్టివిటీ ఉంటుంది ఈసారి ర్యాలీలో. ఎందుకంటే మన ర్యాలీ చూసాం, రాగానే ఇమీడియట్గా పడిపోయింది. ఈసారి ర్యాలీ వచ్చినప్పుడు మీరు ఎగ్జిట్ కమ్మని చెప్తారు. తర్వాత కాలర్ లైన్ ఉన్నారు నెల్లూరు నుంచి శ్రీనివాస్. హలో, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యు సార్. మార్నింగ్ అండి, అడగండి శ్రీనివాస్. సార్ టీవీ 18 బ్రాడ్కాస్టింగ్ 30 రూపీస్తో బై చేస్తున్నాను. అది లాంగ్ టర్మ్ నుంచి ఉంచాం సార్. అది 50 రూపీస్ 2 టైమ్స్ టచ్ అయింది, మళ్ళీ వెనక్కి వస్తుంది. ఫండమెంటల్స్ ఏమైనా ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా, లేకపోతే ఈ ర్యాలీలో ఎగ్జిట్గా మార్చుకోవాలి సార్? ఏం చేయాలి? ఫండమెంటల్స్ ఇంప్రూవ్ అయ్యే ఛాన్స్ డెఫినెట్లీ ఉందండి. ఇప్పుడు అది ముఖేష్ అంబానీ గారి చేతుల్లోకి వెళ్ళింది. సో ఇందాకే చెప్పినట్టు వాళ్ళు లాస్ట్ 3 to 4 years నుంచి మీడియా కానివ్వండి, టెలికాంలో కానివ్వండి, కంప్లీట్లీ ఇన్పుట్టే చేస్తున్నారు. అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ హెవీగా చేస్తున్నారు. దాని ఫాలోఅవుట్ అనేది డెఫినెట్లీ రాబోయే 2-3 yearsలో కనిపిస్తుంది. అండ్ పర్ఫెక్ట్ లిక్విడిటీ ఉన్న స్టాక్ అండి ఇది. కాబట్టి మీకు ఎప్పుడన్నా మీరు 50కి వెళ్తుంది మళ్ళీ దిగుతుంది అన్నప్పుడు అటువంటిప్పుడు ఒక చిన్న ట్రేడ్ ఒకటి చేయండి. ఇఫ్ నాట్ ఏ హై ప్రొఫైల్ ట్రేడింగ్, ఒకసారి యావరేజ్ కాస్ట్ తగ్గించుకోవడానికి ప్రయత్నించండి. దట్స్ ఆల్వేస్ గుడ్. సో నెక్స్ట్ 2 or 3 yearsలో డెఫినెట్లీ మీడియా రంగానికి చెందిన షేర్స్ అన్నీ కూడా బాగా రాణించే అవకాశం ఉందండి. ఎందుకంటే ఒకసారి రిలయన్స్ జియో హిట్ అయిన తర్వాత మార్కెట్లో డిఫరెంట్ ఫార్మాట్స్లో, ఇట్స్ నాట్ ఓన్లీ టెలివిజన్ ఆర్ కంప్యూటర్ బేస్డ్, ఇంటర్నెట్ బేస్డ్ ఆర్ మొబైల్ బేస్డ్, అన్ని రంగాల్లో విస్తృతంగా మీకు ఇవన్నీ కూడా కార్యకలాపాలు పెరుగుతాయి. కాబట్టి ఐ థింక్ ఇట్ హ్యాస్ అ గ్రేట్ ఫ్యూచర్. డెఫినెట్లీ హోల్డ్ చేయండి. బట్ ఎక్కడన్నా షార్ప్ ర్యాలీస్ వచ్చినప్పుడు కొద్దిగా ఒకసారి ప్రాఫిట్ బుక్ చేసి మళ్ళీ లోలో కొనండి. ఇది వన్ వే రన్అవే షేర్ మాత్రం కాదు. తర్వాత ఏఎస్ఎన్ రాజు అడుగుతున్నారు, స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్లో డిమాట్ అకౌంట్ ఉంది, డిమాట్ ఐపీఓకి ఎలా అప్లై చేయాలి? సో యూ హ్యావ్ టు అప్రోచ్ ఏ బ్రోకర్ అండి, నాట్ త్రూ స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్. స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ద్వారా కూడా I think if you have an online account, you can there will be a provision to apply through stock holding also. I don't know whether you have that facility or not. Otherwise, approach any broking company, broking house nearby to your place. అక్కడ వాళ్ళని కన్సల్ట్ చేస్తే మిమ్మల్ని అప్లై చేయడం ఎలాగో వాళ్ళే మీకు సజెస్ట్ చేస్తారు. తర్వాత రామ్మోహన్ అడుగుతున్నారు, మ్యూజిక్ బ్రాడ్కాస్ట్, హౌ మెనీ లాట్స్ కెన్ ఐ అప్లై టు గెట్ అట్లీస్ట్ 1 lot? తెలియదండి మనకు, అది ఎన్నిసార్లు ఓవర్ సబ్స్క్రైబ్ అవుతుందో తెలియదు కదా. మినిమం అయితే 45 షేర్లు అప్లై చేయాలి. మీ సామర్థ్యాన్ని, మీ శక్తిని బట్టి ఎంత ఎక్కువ చేయగలిగితే అంత చేయండి. డెఫినెట్లీ 1 lot అయినా వచ్చే అవకాశం ఉంటుంది. బట్ ఎవ్రీథింగ్ డిపెండ్స్ అపాన్ హౌ మెనీ టైమ్స్ ది ఇష్యూ గెట్స్ ఓవర్ సబ్స్క్రైబ్. ఎన్నిసార్లు ఓవర్ సబ్స్క్రైబ్ అవుతుందన్న అంశం ఆధారంగా మనకు అలాట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. తర్వాత FIEM ఇండస్ట్రీస్ కొనుక్కోవచ్చా రాజు అడుగుతున్నారు. అలాగే అశోక్ లేలాండ్ షార్ట్ టర్మ్ కోసం తీసుకోవచ్చా? అశోక్ లేలాండ్ షార్ట్ టర్మ్ కోసం తీసుకోవచ్చు అండి. నిన్నటి రోజు మళ్ళీ ఇందులో కొంచెం అప్ సైడ్ మనకి కనపడింది. ఇంకోటి వాల్యూమ్స్ కూడా మనకి బాగా ఉన్నాయి. కాబట్టి షార్ట్ టర్మ్ మీకు టువర్డ్స్ 100 క్రాస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే ఒక చిన్న కరెక్షన్ మార్కెట్లో కూడా రావచ్చు. కాబట్టి దాని దృష్టిలో పెట్టుకొని కరెక్షన్స్లో మీరు కొనుక్కోండి. తర్వాత FIEM ఇండస్ట్రీస్ గురించి అడిగారు. ఇది చూస్తే ఇది బాగా వీక్ ఉందండి, చాలా వీక్ ఉంది. ఇది ఆటో యాన్సిలరీ ప్యాక్లో ఇది 1500 నుంచి కరెక్ట్ అవుతూ వస్తుంది. ఇది ఇంకా వీక్ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. ఎందుకంటే వీక్నెస్ వచ్చినాక రికవరీ ప్రాసెస్ లేదు, అంటే ఒక 2-3 రోజులు పడిన తర్వాత పెరగడం అట్లా లేదండి. కాబట్టి ఇంకా వీక్ కావచ్చు, ఇంకా కొనకండి. ఆల్రెడీ ఉన్న పొజిషన్ అయితే హోల్డ్ చేసుకోండి. అరౌండ్ 800 బిలో కూడా రావడానికి అవకాశాలు కనపడుతున్నాయండి. సో మిడ్ క్యాప్స్లో మనకు భారత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ 2.5% నష్టంతో కనిపిస్తుంది. వెల్ కార్ప్ 2.2% నష్టపోయింది. బాలకృష్ణ ఇండస్ట్రీస్ 1.9%, జేకే టైర్స్, ఇన్ఫోసిస్, హిందుస్థాన్ జింక్, టోరెంట్ ఫార్మా, హిందాల్కో, ఐలాండ్ ఎఫ్ఎస్ ట్రాన్స్పోర్ట్, చోలా ఫైనాన్స్, మనప్పురం ఫైనాన్స్, ర్యాలీస్ ఇండియా, ఐబీ రియల్ ఎస్టేట్, హైబీటా స్టాక్స్లో కొంత సెల్లింగ్ కనిపిస్తుంది మనకు. గెయినర్స్ లిస్ట్లో ఉన్నాయి అదానీ పవర్ 3.8% పెరిగింది, రిలయన్స్ పవర్ 3.3%, క్రాంప్టన్ గ్రీవ్స్, ఆర్టీఎన్ పవర్, డెన్ నెట్వర్క్స్, సౌత్ ఇండియన్ బ్యాంక్, అశోక్ లేలాండ్, వీడియోకాన్ ఇండస్ట్రీస్,
ఇవన్నీ కూడా మోర్ దాన్ 2% లాభాల్లో ఉన్నాయి. ఆంధ్ర బ్యాంక్ 1.3% లాభపడింది. GE&T అలాగే ఈ క్లర్క్స్, JSW ఎనర్జీ, టెక్ మహీంద్రా, నెట్వర్క్ 18 ఇవన్నీ కూడా మోర్ దాన్ 1% లాభాల్లో కనిపిస్తున్న స్టాక్స్. తర్వాత మెయిల్ సందీప్ అడుగుతున్నారు, IDFC బ్యాంక్ తీసుకున్నారట, మన దివాళీ రికమెండేషన్స్ ఆధారంగా ఇప్పుడు 18% నష్టంలో ఉన్నారు, హోల్డ్ చేయొచ్చు, ఎగ్జిట్ కావచ్చు? చూడండి, IDFC బ్యాంక్ చాలా స్లోగా ఉంటుందండి. మీరు అది కూడా అంటే 1.5 year కోసం రికమెండ్ చేస్తుంటారు, అది ఇన్వెస్ట్మెంట్ కోసం రికమెండ్ చేస్తుంటారండి. చాలా వీక్ ఉందండి. ఈ మధ్య బ్యాంకింగ్ స్టాక్స్లో ర్యాలీ వచ్చినా కూడా ఇది పార్టిసిపేషన్ లేదు. ప్రస్తుతానికైతే మీరు హోల్డ్ చేయండి. మీరు 1.5 yearలో క్లోజర్గా మీ 18% లాస్ నుంచి కొంచెం ప్రాఫిట్కి వస్తే క్లోజర్గా మీరు ఎగ్జిట్ కమ్మని చెప్తాను. పెద్దగా మిగతా బ్యాంక్స్తో కంపేర్ చేసుకుంటే పెద్ద పెరుగుతుందైతే అనుకున్నాను. మనోహర్ రెడ్డి, జిందాల్ సా పైప్స్ లాస్ట్ 1 yearగా హోల్డ్ చేస్తున్నారు, 50% ప్రాఫిట్లో ఉన్నారు. ఇప్పుడు ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చా? ఐ థింక్ యూ షుడ్ హోల్డ్ ఆన్ టు ఇట్ అండి. ఎందుకంటే ఇప్పుడు సా పైప్స్ ఇటువంటి అన్నీ కూడా డెఫినెట్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగం పెరిగింది, ఎస్పెషలీ గ్యాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ ఇండియా. ఇట్స్ గోయింగ్ టు గో టు ప్లేసెస్ అండి. సో ఈ కారణం వలన సా పైప్స్కి సంబంధించినవన్నీ ఆర్ మెటల్ పైప్స్ అన్ని రంగాలకు కూడా మంచి బిజినెస్ మెటీరియలైజ్ అయ్యే అవకాశం ఉంది. సో జిందాల్ సా పైప్స్ 50% ప్రాఫిట్లోనే ఐ థింక్ యూ షుడ్ వెయిట్. సో నెక్స్ట్ 1 or 2 yearsలో దే విల్ హ్యావ్ వెరీ గుడ్ ఫ్యూచర్. కాబట్టి ఒకవేళ మీరు March 31st రిజల్ట్స్ అయిన తర్వాత ఇఫ్ యూ హ్యావ్ మేబీ అరౌండ్ 100% ప్రాఫిట్ ఉన్నప్పుడు కొద్దిగా 20-30% స్టాక్ అమ్మండి, మిగతా స్టాక్ ఆల్మోస్ట్ మనకి ఫ్రీ వస్తుంది కాబట్టి అవి కొద్దిగా రిటైన్ చేయండి ఫర్ ద నెక్స్ట్ 2-3 years. శ్రీనివాస్ ప్రసాద్ 35 సంవత్సరాల వయస్సు, ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నారు. లైఫ్ ఇన్సూరెన్స్ కవరేజ్ని ఎలా చూస్ చేసుకోవాలని అడుగుతున్నారు. LIC అండి అబ్వియస్ చాయిస్, మంచి టర్మ్ పాలసీని సెలెక్ట్ చేసుకోండి. ఎక్కువ ఇన్సూర్డ్ అమౌంట్ మేబీ బేస్డ్ ఆన్ యువర్ ఇన్కమ్ లెవెల్స్, మీ ఇన్కమ్ లెవెల్స్కి ఒక 20 times 30 times అలా ఉండేలాగా మీ ప్రీమియం పేయింగ్ క్యాపబిలిటీని కూడా దృష్టిలో ఉంచుకొని సో LICకి వెళ్ళండి. దే హ్యావ్ ది బెస్ట్ క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో అండ్ నిశ్చింతగా ఉండొచ్చు. అండ్ రిటర్న్స్ కోసం ఏమాత్రం ఆలోచించవద్దు. ఇన్సూరెన్స్లో ఎప్పుడు కూడా రిటర్న్స్ గురించి ఆలోచించకూడదండి. ఓన్లీ మనకు ఏదైనా దుర్ఘటన జరిగినప్పుడు, అనుకోని సంఘటన జరిగినప్పుడు ఇన్సూర్డ్ అమౌంట్ మనకి సురక్షితంగా వస్తుందా రాదా, ఈ అంశం మాత్రమే మనం పరిగణలోకి తీసుకోవాలి. ఇంకే అంశాన్ని కూడా లెక్క చేయకూడదు. MCX యావరేజ్ ప్రైస్ 1090 రూపాయల్లో కొన్నారు సత్యనారాయణరావు, హోల్డ్ చేసి ఎగ్జిట్ కావచ్చా? ఇప్పుడు మీరు రేటు ఇప్పుడే మీ రేట్ దగ్గర ఉన్నారనే ప్రస్తుతానికి మీరు హోల్డ్ చేయండి. ఎందుకంటే ఇది ఇక్కడ నుంచి పెద్దగా డౌన్ సైడ్ అయితే లేదు. దాని దృష్టిలో పెట్టుకుంటే మీరు ఇన్వెస్ట్మెంట్కి మీరు దీన్ని హోల్డ్ చేయొచ్చు. మధ్య మధ్యలో ఇది ఒక 1200-1300 వైపు వెళ్ళి సస్టైన్ కాలేకపోయింది. ఈ మధ్య కాలంలో కొంత వీక్నెస్ ఉందండి, అయినా కూడా మీరు హోల్డ్ చేయండి. ఎందుకంటే మళ్ళీ ఇది డౌన్ సైడ్ 1020 ఆ లెవెల్ ఆగొచ్చు. అప్ సైడ్ చూసుకుంటే 1240 ఆ దాకా రావచ్చు అండి. మీరు హోల్డ్ చేయమని చెప్తాను. నరసింహారావు, చోళమండలం ఫైనాన్స్ ఇంకా కొనుక్కోవచ్చా లాంగ్ టర్మ్ కోసం? ఆయన దగ్గర ఆల్రెడీ ఉన్నాయట, ఇందాక అడిగినట్లున్నారు ఈ కంపెనీ. ఓపెనింగ్లో సో కరెంట్ ప్రైస్లో ఇంకేదైనా కంపెనీ, ఫైనాన్స్ కంపెనీని రికమెండ్ చేస్తారా? I think there are a lot of companies, finance companies and even private sector banks like RBL Bank looks good అండి. అంటే రీసెంట్లీ ఒక చిన్న కరెక్షన్ మళ్ళీ లాస్ట్ 2 daysలో కూడా కొద్దిగా స్వల్పంగా పెరగడం చూసాం మనం. బట్ అగ్రెసివ్ గ్రోత్ రేట్స్ ఉన్న బ్యాంక్ అండి ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్. ఇఫ్ యూ గో బై హిస్టరీ, మన గతంలో కొన్ని బ్యాంక్స్ ఎలా వెల్త్ క్రియేట్ చేశాయని చెప్పేసి డెఫినెట్లీ RBL బ్యాంక్ అదే కోవలో వెళ్తుంది. అండ్ మేనేజ్మెంట్ కామెంటరీ కూడా చాలా పాజిటివ్ ఉంది. విల్ గ్రో అట్ 30%+ ఫర్ ద నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్ అని అన్నారు. And మనం physically we can see it on ground also. I think on declines you can buy RBL Bank. అడవి సత్యకృష్ణ ప్రసాద్, ZF స్టీరింగ్ కొన్నారట 1666 రూపాయల్లో, ఏం చేయాలి? 1666. Yeah, around 1200 rupees ఉందండి. ZF steering is also going to do well. ఎందుకంటే ఇందులో చాలా వైల్డ్ స్వింగ్స్ ఉంటాయి. If you see last 12 to 18 months history, ఇది ఆల్మోస్ట్ అబౌట్ 800-900 నుంచి 2100 దాకా వెళ్ళి రియాక్ట్ అయిందండి. అరౌండ్ 1200లో చాలా స్ట్రాంగ్ కన్సాలిడేషన్ అవుతుంది ఫర్ ద లాస్ట్ 6-8 months. కాబట్టి మీరు సెకండ్ ప్రైస్ పాయింట్లో ఇక్కడ కూడా కొనొచ్చు. ZF స్టీరింగ్ ఓవర్ ద నెక్స్ట్ 2-3 years విల్ డూ వెల్. 1600లో కొన్నారు కాబట్టి దిస్ ఇస్ అ గుడ్ కరెక్షన్ అండి. ఈవెన్ నౌ యూ కెన్ బై ఎట్ ద సెకండ్ ప్రైస్ పాయింట్. ఇట్స్ అ స్ట్రాంగ్ కంపెనీ, ఇట్ విల్ డూ వెల్ ఇన్ ఫ్యూచర్, కీప్ ఇట్. వీమార్ట్ రిటైల్ కొన్నారు మహాలక్ష్మి, 100 షేర్లు హోల్డ్ చేస్తున్నారు, 40% లాభంలో ఉన్నారు ప్రస్తుతం. కొద్దిగా లాభం బుక్ చేసుకోవచ్చా?
వీమార్ట్ రిటైల్ ఉన్న రిటైల్ దాంట్లో మంచి ఫండమెంటల్స్ ఉన్న కంపెనీ అండి. ఇది ఎక్కువగా నార్త్ సైడ్, మరి ముఖ్యంగా ఢిల్లీ, నోయిడాలలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీని బేస్ చేసుకొని ఉన్న రీటైల్ కంపెనీ సక్సెస్ఫుల్గా రన్ అవుతుందండి. ఫండమెంటల్స్ కూడా బాగున్నాయి కాబట్టి అయితే దీంతో పాటు వీమార్ట్తో పాటు డీమార్ట్ ఐపీ వస్తుంది కాబట్టి ఒక సెంటిమెంట్ కొంత పాజిటివ్గా ఉండడం ఈ మధ్యకాలంలో ఇంకా పెరిగింది. మీరు ఒకసారి ప్రాఫిట్ బుక్ చేసుకోవడం మంచిదండి, ఎందుకంటే ఆల్రెడీ 52 వీక్ హైక్ ఉంది కాబట్టి క్లోజర్గా డీమార్ట్ ఐపీ వచ్చే లోపల ఇది ఇంకా పెరగవచ్చు. ఆ టైంలో క్లోజర్గా 780 ఆ లెవెల్స్కి వస్తే మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోమని చెప్తానండి. ఎస్విఎస్ఎస్ మూర్తి ఆర్ఈసీ కొన్నారు, 230 రూపాయల్లో బోనస్ షేర్లు వస్తాయని. ఆల్రెడీ బోనస్ కూడా వచ్చాయట. ఇప్పుడు 157 రూపాయలు నడుస్తుంది అండ్ గాట్ డివిడెండ్ ఆఫ్ 2800. టోటల్ ఇన్వెస్టెడ్ 46,000 ఈజ్ నౌ వర్త్ 62,800 ప్లస్ డివిడెండ్. సో గుడ్, మంచి ఫలితం సాధించారు. కంగ్రాచులేషన్స్ అండ్ వీ విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి. ఆయన TV5కి థ్యాంక్స్ చెప్తున్నారు. మేబీ మనం ఏదైనా రికమెండ్ చేసి ఉండొచ్చు ఈ స్టాక్ని. నాగరాజు డీమార్ట్ ఐపీఓని అప్లై చేయొచ్చా అని అడుగుతున్నారు. రేపటి సెషన్లో మనం దీనికి సంబంధించిన పూర్తి విశ్లేషణ అందిద్దామండి. అండ్ యాజ్ ఆఫ్ నౌ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది క్రేజియస్ట్ ఇష్యూస్ ఇన్ ది ఐపీఓ మార్కెట్. ఆయన బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర 35 రూపాయల్లో హోల్డ్ చేస్తున్నారు. హోల్డ్ చేయొచ్చా? I think these are smaller banks అండి, సో డెఫినెట్లీ కరెంట్లీ అయితే హోల్డ్ చేయండి. ఎందుకంటే ద ఫ్లేవర్ ఆఫ్ ద సీజన్ విల్ బి ఫైనాన్స్ అండి. ఎస్పెషలీ మనకు ఇంకొక 2-3 డేస్ అయిన తర్వాత ఓవరాల్ మార్కెట్ స్ట్రాంగ్ ట్రెజెక్టరీ మీద వెళ్ళాలంటే ఫస్ట్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ రంగం హ్యాస్ టు పార్టిసిపేట్. సో ఉన్న వాటిలో స్మాలర్ బ్యాంక్స్ నాట్ విత్ సచ్ ఎ హై అసెట్ క్వాలిటీ, బట్ డెఫినెట్లీ మీరు 31st March రిజల్ట్స్ మే ఎండింగ్ లోపల వస్తాయి కాబట్టి రాబోయే 2-3 monthsలో ఇఫ్ యూర్ మేకింగ్ స్లైట్ ప్రాఫిట్, ఐ థింక్ యూ షుడ్ కమ్ అవుట్ అండ్ ఇన్వెస్ట్ ఇన్ ప్రైవేట్ సెక్టర్ NBFCs ఆర్ మేబీ exclusive private sector banks or maybe exclusive niche finance companies లో చేసుకున్నా బాగానే ఉంటుంది. వెంకటేష్, LIC హౌసింగ్ ఫైనాన్స్ కరెంట్ ప్రైస్లో లాంగ్ టర్మ్ కోసం కొనుక్కోవచ్చా? LIC హౌసింగ్ ఫైనాన్స్ ఒక రేంజ్లో అంటే మార్కెట్ ఎంత పడినా కూడా ఒక 500 బిలోకి వచ్చినా కూడా ఇమీడియట్ బౌన్స్ బ్యాక్ కావడం. అయితే అప్ సైడ్ చూసుకుంటే 620, 640 అండి. ఈ 140, 150 రేంజ్లో ఉంది కాబట్టి మీరు ఎవరీ కరెక్షన్స్లో కూడా కొనుక్కోండి. ఇంకోటి ఒకవేళ మీరు కొనుక్కున్నాక మళ్ళీ స్టాక్ పడినా కూడా మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. స్లోగా ఉంటుంది. లాంగ్ టర్మ్కి ఈ లెవెల్స్లో అంటే ఈ లెవెల్స్ అనగా చిన్న డిప్ వచ్చినప్పుడు కొనుక్కోండి. సో ఇంకా చాలా మెయిల్స్ మిగిలి ఉన్నాయి. వీటన్నిటిని మనం మళ్ళీ 11 గంటలకు కలుస్తాం కదా మార్కెట్ అప్డేట్స్తో, ఆ సమయంలో తీసుకుందాం. సో అప్పటి వరకు కీప్ వాచింగ్ TV5 అని. ఏదైనా పార్టింగ్ ఐడియా ఇస్తారా ట్రేడింగ్? మార్కెట్స్లో మెటల్స్ వీక్గా ఉన్నాయండి కాబట్టి మెటల్ బేస్డ్ స్టాక్స్లో లైక్ హిండాల్కో కానీ టాటా స్టీల్ ఇటువంటి వాటిలో హయ్యర్ లెవెల్స్లో సెల్ చేయమంటాను. బయింగ్ వెళ్ళాలంటే డాక్టర్ రెడ్డీస్ లేకపోతే షార్ప్ ఎగ్జిట్ తీసుకునే వాళ్ళైతే బయోకాన్ ఒకటి 1080 పైన సస్టైన్ కాగలిగితే 1104, 1110 ఆ లెవెల్ దాకా వెళ్ళొచ్చు. హిండాల్కోని సెల్ చేయమంటాను. ఈవెన్ బ్యాంక్ నిఫ్టీని కూడా హయ్యర్ లెవెల్స్లో సెల్ చేయమంటాను. యాక్సిస్ బ్యాంక్ కూడా హయ్యర్ లెవెల్స్లో సెల్ చేయమంటాను. ఈరోజు కొంచెం లార్జ్ క్యాప్ స్టాక్ ఆగొచ్చు, మిడ్ క్యాప్లో యాక్టివిటీ ఉండొచ్చండి. ఇది ఇవాల్టి బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షో. మళ్ళీ 11కి మార్కెట్ అప్డేట్స్తో మీ ముందు ఉంటాం. కీప్ వాచింగ్ TV5 అని. లాంగ్ టర్మ్ కోసం సేఫ్ స్టాక్స్ ఎలా ఎంచుకోవాలి? తక్కువ రిస్క్ తో ఎక్కువ రాబడి తెచ్చే కంపెనీల్ని ఎలా గుర్తించాలి? ఇంట్రాడే